ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు హిందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. దేవీ నవరాత్రుల్లో ఈరోజు అమ్మవారు సాత్విక రూపంలో మహాచండిగాను, నవదుర్గా రూపంలో స్కందమాతగాను దర్శనమిస్తుంది. ఈ అలంకరణల విశేషం గురించి, విశిష్టత గురించి ఓం శక్తిలో తెలుసుకుందాం. దేవీ నవరాత్రుల సందర్భంగా సాత్విక రూపంలో మహాచండీ మాతని ఏ పుష్పాలతో పూజించాలి, ఏ నైవేద్యాలు అమ్మవారికి నివేదించాలి అనేటువంటి విశేషాన్ని తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీజ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ చవితి, ఉదయం 6:01 వరకు ఉంది. అనంతరం తిథి శుద్ధ పంచమి. వారం హిందువారం లేదా సోమవారం. నక్షత్రం అనురాధ, ఉదయం 11:34 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, కుజ సంచారం మిథున క్షేత్రంలో, రవి కేతు బుధుల సంచారం కన్యాక్షేత్రంలో, బుధుడికి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, శుక్ర సంచారం తులాక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, చంద్ర సంచారం వృశ్చిక క్షేత్రంలో నీచ స్థితి, శని సంచారం వక్రస్థితి, స్వక్షేత్ర స్థితి, కుంభక్షేత్ర స్థితి, రాహు సంచారం మీన క్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. తీసుకున్నటువంటి నిర్ణయాల విషయంలో సందిగ్ధత కొనసాగుతుంది. వేగవంతంగా కార్యక్రమాలు చేపట్టలేకపోతారు. 1-2 సార్లు ఆలోచించి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా విజయవంతమవుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ ఆర్థిక విషయాలు వేగవంతమవుతాయి. విద్యార్థులకి అత్యంత అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర కాలం. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మేషరాశి వారు మహాచండీని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులకం నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే చేపట్టినటువంటి కార్యకలాపాల్లో సందిగ్ధ పరిస్థితులు కొనసాగుతాయి. సందేహాలు కూడా ప్రబలమవుతాయి. మానసిక క్లేశాలు కలిగి ఉంటారు. అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కోలేకపోతారు. అనూహ్య పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా, వ్యాపారంగా వారికి కొనసాగుతాయి. విద్యార్థులకి గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా కలిసి వస్తుంది. అనుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారు శ్రమతో మాత్రమే సాధించగలుగుతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో కూడా. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహాచండీ దేవిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వ లడ్డులు నైవేద్యంగా నివేదించడం ద్వారా మానసిక క్లేశాలు తొలగిపోతాయి. స్థిరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై సందేహాలు వెలుగులోకి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోలేకపోతారు. మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. భూ సంబంధిత లావాదేవీల విషయంలో, ఆర్థిక విషయాల్లో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. అనిశ్చిత పరిస్థితులు మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గందరగోళ వాతావరణం సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని కూడా చవిచూస్తారు. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహాచండీ దేవిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా సందిగ్ధ పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సత్వర ప్రయోజనాలకై కార్యక్రమాలు చేపట్టినప్పటికీ విఘ్నాలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ ఆర్థిక బలం పెంపొందింప చేసుకోగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. విద్యార్థులకి సులభ రీతిలో విజయాలు విద్యాపరంగా లభిస్తాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి కూడా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో సినీ రంగం వారు కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ చండీమాతను సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు పరిష్కరింపబడతాయి. నూతన విధి విధానాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు సమస్యలు ఏర్పడినప్పటికీ వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో నెగ్గుకురాగలుగుతారు. గంభీర స్వభావంతో కార్యక్రమాలు చేపట్టి తద్వారా ఆధిక్యతని సాధించుకోవాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు మహిళలు ఎదుర్కోగలుగుతారు. అయినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. కాలయాపన అన్ని రంగాల వారికి అన్ని విషయాల్లో కొనసాగుతుంది. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ మహాచండీ మాతను బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. ఆధిక్యతతో కూడిన విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత పెరుగుతుంది. అనుకూల వార్తలు గృహంలో ఇంపుని కలిగిస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. దీర్ఘకాలిక ప్రణాళికలు వ్యాపార రంగం వారు అమలు చేయగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలకు కొనసాగుతుంది. విదేశీ ప్రయత్నాలు, విదేశీ సంభాషణలు, విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. న్యాయపత వృత్తి వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహాచండీ దేవిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి మిరియాల అన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ సంఘటనలు చోటు చేసుకుంటే అదృష్టాన్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణతో కూడినటువంటి ఆరోగ్య రక్షణ కొనసాగించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని కూడా చవిచూస్తారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పొరపాట్లు ఆలోచనాపరంగా దొర్లి తద్వారా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులకి లభించినప్పటికీ సద్వినియోగపరచుకోలేకపోతారు. కాలయాపన ద్వారా న్యాయవాద వృత్తి వారికి మంచి అవకాశాలు దూరమవుతాయి. వైద్య వృత్తి వారికి సమస్యలు వెలుగులోకి వస్తాయి. వృత్తిలో అనుకున్నవి సాధించలేకపోతారు. ప్రతికూల ప్రభావం ఆర్థికంగా వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ మహాచండీ దేవిని మందార పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వ కేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనుకూల వాతావరణం గృహపరంగా కొనసాగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో సంబంధ బాంధవ్యాలు పెంపొందింపజేసుకోగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూలం. సంభాషణలు రుచిస్తాయి. మంచి వార్తలు వింటారు. మెరుగైనటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారు చేపట్టగలుగుతారు. పునః ప్రయత్నాలు లాభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యాపార రంగం వారికి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత సాధించగలుగుతారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహాచండీ దేవిని పసుపు కుంకుమలతో భక్తి శ్రద్ధలతో పూజించి శాకాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా అభివృద్ధి ఆర్థికంగా మెరుగవుతుంది. ప్రమాదాలు కనుమరుగవుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు.
ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శత్రుభీతి పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో వెంటనే పొందలేకపోతారు. మిత్రులు శత్రువులు అవుతారు. ఆశించినటువంటి కార్యక్రమాలు మహిళలు పూర్తి చేయలేకపోతారు. ఆందోళన పెరుగుతుంది. విద్యార్థులకి సమయస్ఫూర్తి తగ్గుతుంది. ఏకాగ్రత తగ్గుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు శరీరంగం వారు ప్రారంభించలేకపోతారు. ఆర్థిక విషయాలు వేధిస్తాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ మహాచండీ దేవిని తెల్ల మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పానకం, వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. వివేకంతో కూడిన నిర్ణయాల ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యక్రమాలు కలిసి వస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆర్థిక వ్యవహారాల్లో ఆకస్మిక మార్పులు అనుకూలతని పెంచుతాయి. వ్యాపార రంగం వారికి భాగస్వాములతో కూడినటువంటి నిర్ణయాలు ఆర్థికంగా ఆకస్మికంగా కలిసి వస్తాయి. మంచి నిర్ణయాలు విద్యార్థులు తీసుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి శ్రమతో కూడిన విజయాలు ప్రాప్తిస్తాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ మహాచండీ దేవిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి దద్దోజనం నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటే గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. విస్మయాలకి దారితీస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. సమర్థత తగ్గుతుంది. విముఖత పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా తగ్గుతాయి. పెట్టుబడుల విషయంలో ఆందోళన ఉంటుంది. భాగస్వాములతో కూడినటువంటి మైత్రి శత్రుత్వంగా మారుతుంది. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. ఆందోళనతో కూడినటువంటి కార్యక్రమాలు విముఖతకు దారితీస్తాయి. మంచి నిర్ణయాలు మహిళలు తీసుకోలేకపోతారు. ఆందోళన పెరుగుతుంది. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ మహాచండీ దేవిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా సమస్యల్ని వేగవంతంగా అధిగమించగలుగుతారు. వివేకంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు ఆర్థికంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన ప్రయత్నాల్లో విఘ్నాలని చవిచూస్తారు. అవమానకర సంఘటనలు మహిళలకు ఉంటాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులు చేపట్టలేకపోతారు. అసహనం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో అనిశ్చితి వైద్య వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలకు ఆరోగ్య రక్షణ తగ్గుతుంది. ఆర్థిక విషయాల్లో కూడా అలజడి ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మీన రాశి వారు శ్రీ మహాచండీ దేవిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా విజయాలు సాధ్యపడతాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందాలని, విజయాలు ఆర్థికంగా సాధించాలని, అభివృద్ధితో కూడినటువంటి ఆలోచన సంపత్తి ఏర్పడాలని, అనుకూల పరిస్థితులు పొందాలని దేవీ నవరాత్రుల సందర్భంగా మహాచండిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. ఈరోజు దసరా శరన్నవరాత్రుల్లో 5వ రోజు. జగన్మాత సౌమ్య రూపంలో మహాచండీ అలంకారంలో, శాక్తేయ రూపంలో స్కందమాత అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. సౌమ్య రూపంలో మహాచండీ అలంకారంలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపమైనటువంటి చండీ అవతారంలో భక్తులందరికీ రకరకాల ఆయుధాలు ధరించి దర్శనమిస్తుంది. మహాచండీ సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపారాధన చేశాక ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే అనే మంత్రాన్ని పఠించటం,
మహాచండీ అమ్మవారి అలంకారాన్ని దర్శనం చేసుకుని అమ్మవారికి కట్టె పొంగలి నైవేద్యంగా సమర్పించడం ద్వారా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అదేవిధంగా శాక్తేయ రూపంలో ఈరోజు అమ్మవారు స్కందమాత అలంకారంలో 4 భుజాలను కలిగి ఉండి 2 చేతుల్లో 2 పద్మాలను ధరించి ఒక చెయ్యి అభయముద్రలో ఉండి మరొక చేత్తో కుమారుడైనటువంటి స్కందుడిని ఒడిలో కూర్చోబెట్టుకున్నట్లుగా అలంకారంలో దర్శనమిస్తుంది. స్కందమాత అనుగ్రహం ద్వారా సకల శుభాలు కలగాలంటే స్కందమాతను దర్శనం చేసుకుని దధ్యోజన నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే స్కందమాత సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. నవరాత్రి వేడుకలు ఆనంద గీతికల్ శుభదాత్రిని మహిమ పాడుతాము. బహువిధంబుల నిన్ను మా కనక దుర్గా పూజించి కీర్తించి వేడుతాము. భారతమాత అన్నారనుకోండి, ఏదో పెన్ను పట్టుకుని ఇలా గీస్తే వచ్చినది కాదు. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం వందే మాతరం. అందుకని బకించంద్ర చటర్జీ ఋషి అయ్యాడు. ఎందుచేత ఋషి అంటే వందే మాతరం భరతమాత. ఈ దేశమునందు అంతర్లీనముగా ఒక మాతృశక్తి ఉన్నది. ఆమె బిడ్డలం, మనందరం భారతీయులం. ఆ తల్లి బిడ్డలమన్న భావన కలిపింది, అది ఋషి భావన. అది ఇంకా విస్తృతి పొందితే శంకర భగవత్పాదులు మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. 3 లోకములు మేమే, అన్నదమ్ములమే, అక్క చెల్లెళ్ళమే. పార్వతీ పరమేశ్వరులు మా తల్లిదండ్రులు. దేశభక్తి అన్న దగ్గరికి వచ్చేటప్పటికి ఏ దేశమునందు నువ్వు ఉన్నావో ఆమె దేశమాత, భూమాత, గోమాత, లోకమాత, జనకమాత. అమ్మ శబ్దంతో సంకేతించి మనం బిడ్డలం. అమ్మ అన్నంత చేరిక ఇంకెవరి విషయంలో ఉండదు. కాబట్టి నాన్నగారి దగ్గరైనా కొంత పరిమితి, భయం ఉంటాయేమో. అమ్మ దగ్గర ఆ మాట ఉండదు. అమ్మ అంటేనే నా అభిసంబంధం, హృదయ సంబంధం. అటువంటి సంబంధం ఉంది కాబట్టి అమ్మా అని పిలిచారు. పిలిచి దేశాన్ని గౌరవించాడు బకించంద్ర చటర్జీ. అలా భూమి అంటే భూమికి ఏ శక్తులున్నాయో ఆ శక్తుల్ని కేవలంగా ఏదో పదార్థ శక్తిగా మాత్రమే గుర్తించకుండా అవి పరదేవత యొక్క అనుగ్రహములు అని, ఈ మాంసనేత్రమునకు ఏవి కనపడతాయో అవి కాకుండా ఇంకా ఇంకా అసలు నేత్రమునకు కనపడనివి, ఋషికి మాత్రమే భగవంతుని యొక్క అనుగ్రహము చేత సమాధి స్థితి యందు వినబడినవి మంత్రరూపంలో వేదంలో ఋషులు ఇచ్చారు. అది తాత్విక దర్శనం అంటే. ఆ దర్శనం ఒక్క భారతదేశంలో ఋషులు మాత్రమే చేశారు. అందుకే ఋషికి ప్రత్యేకం తర్పణం. ఈ దేశంలో వాళ్ళు ఒకవేళ మనుష్య సంతతిగానే జన్మించినప్పటికీ ఆయన ఋషి, ఆయనకి తర్పణం ఉంటుంది. ఋషి తర్పణము అని చెప్పి ఋషికి తర్పణం ఇస్తారు. వ్యాస భగవానుడి పేరు చెప్పి ప్రారంభంలో తర్పణం ఇస్తారు. ఎందుకని అంటే ఋషి దార్శనికుడు. భగవంతుడు చెప్పిన మాటలు, వేదమంత్రాలు ఎవరూ వ్రాయలేదు. ఆయన సమాధిలో ఉండగా ఆయనకి వినపడ్డాయి ఋషికి. ఎవరు విన్నాడో ఆయన ఏం చేశాడంటే శృతి, తన చెవితో స్వరంతో వినపడిన మంత్రాన్ని తన శిష్యుడికి చెప్పాడు. పరంపరాగతంగా పుస్తకం యొక్క ఆధారం అవసరం లేకుండా చెవిని ఆధారం చేసుకుని స్వరప్రోక్తంగా వేదమంత్రాలు ప్రమాణములుగా నిలబడ్డాయి. అందుకే ఏది ప్రమాణము? వేదమే ప్రమాణము. మొదటి ప్రమాణమేది వేదమే, శృతి ప్రమాణము. అలా మనకి అందించినటువంటి ఋషి దార్శనికుడై పరీక్షా కేంద్రంలో దొరికేటటువంటి శక్తిని, మాంసనేత్రమునకు కనపడే శక్తిని మాత్రమే కాక భగవంతుని యొక్క అనుగ్రహం చేత తనకి దర్శనమైనటువంటిది, తనకి వినపడినటువంటి దాన్ని లోకమునకు ప్రకాశింపజేస్తాడు. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక విత్తనాన్ని తీసుకొచ్చి నేను గాలిలో దారం కట్టి వేలాడదీశాను అనుకోండి. వర్షం పడింది, సూర్యరశ్మి పడింది, అది మొలకలెత్తుతుందా? మొలకలెత్తదు. అదే విత్తనాన్ని మట్టిలో పెట్టాననుకోండి, చుక్క నీళ్లు పడ్డాయి, అంకురం వస్తుంది. అంటే ఇప్పుడు మీకు ఒక పరీక్ష చేత మట్టి తగిలితే తప్ప విత్తనము అంకురము కాదు. అది మాంసనేత్రమునకు బుద్ధికి ఒక పరీక్ష ద్వారా దొరికింది. అది దొరకడం కాదు, భగవదనుగ్రహము చేత మంత్రరూపంలో అనుగ్రహిస్తాడు. అది ఋషి యొక్క గొప్పతనం. దాన్ని అమ్మవారిగా శ్లోకం చేసి, అమ్మవారిగా మంత్రం చెప్పి, అమ్మవారిగా నమస్కరించి
ఆ అనుగ్రహం ఎప్పుడూ క్షేమకరంగా ఉండేటట్టుగా చేసుకోవడం ఈ జాతి యొక్క గొప్పతనం. ప్రపంచ దేశాల్లో ఎన్నో చోట్ల పెద్ద పెద్ద భూకంపాలు, పెద్ద పెద్ద తుఫాన్లు, పెద్ద పెద్ద సునామీలు వచ్చినా ఈ దేశంలో ప్రకృతి వైపరీత్యాలు అంత స్థాయిలో రాకుండా అలా నిలబడింది. ఒకప్పుడు ఈ దేశానికి తాళంకప్ప అంటే ఏమిటో తెలియదు అంటే కారణం వేదాన్ని నమ్మడం, ఋషిప్రోక్తమైనటువంటి మంత్రములను నమ్మడం, ధర్మాన్ని నమ్మడం కారణం. లేకపోతే తాళంకప్ప లేని దేశంగా ఎలా మిగిలిపోయింది ఈ దేశం? అందుకే నేను మీతో ఇవాళ ఉదాహరణకి శర్వాణి అన్నాను. భూమి రూపంలో ఉంటుంది ఆవిడ, భూమి అందలి శక్తి రూపంలో ఉంటుంది. పోని భూమి అంటే మాంసనేత్రానికి కనపడుతుంది, శివస్వరూపం. భూమిలోని శక్తి ఈ మైక్ ఉంది, మైకు కనపడుతుంది. నేను మాట్లాడిన మాటల్ని గట్టిగా శబ్దం పెంచి, స్థాయి పెంచి, చివర నిలబడిన వాళ్ళకి కూడా వినపడేటట్టుగా నా మాటని మార్చినటువంటి శక్తి ఇందులో ఉన్నది మీకు కనపడుతుందా? కనపడదు. అలా భూమి లోపల ఆ శక్తి ఏది అన్నది ఋషి కనిపెట్టి చెప్పాడు. ఎక్కడది ఋషికి? ఊహ కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఋషిది ఊహ కాదు. ఋషిది సమాధి యందు భగవద్వాక్యం ఆయనకి వినపడింది. అందుకే వేదమంత్రములు అంత పరమసత్యములయ్యాయి. వేదంలో ఏం చెప్పబడిందో విజ్ఞాన శాస్త్రవేత్తలందరూ ఒక స్థాయి దాటిన తర్వాత దాన్ని అంగీకరించారు. ఎందుకని అంటే భారతదేశం ఏ శక్తిని అంగీకరించి నమస్కరిస్తోందో అది ఉంది ఎక్కడో, అది మాకు కనపట్టలేదు, కానీ దాని అనుగ్రహమే ఇదంతా అంటున్నారు.